సోడేలేడు నాతో పెట్టుకోకు. ఈ సినిమా ప్రశాంతంగా ఉండాలి అంటే రోడ్డు బతకూడదు. నిన్ను నిలువున నరికి పారేసిన పాపం మర్యాదగా నాకు లొంగిపో. నీకంటే ముందుగా వచ్చి నీలాగా రమ్ము చూసుకొని నిలబడి పోలీసు వాళ్ళని ఈ యమపురికి పంపించిన యమకింకరుడు ఆతో పెట్టుకోకు. నువ్వు యమకింకరుడు అయినా యమజాతకుడు అయినా ఈ ఎస్పీ పత్రం తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలగురా? రాజకాలే నిన్ను నాశనం చేస్తాయి. చూస్తూ ఉండు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి నీకు చెప్ప కొడుకులు గుర్తుకుపోతే పరశురాం నా చరిత్ర తెలియక నన్ను అడ్డుకుంటున్నావు. జాగ్రత్తగా ఉండు. ఈ చరిత్ర ఏమిటో నాకు మొత్తం తెలుసురా. నువ్వు చేస్తున్న అరచకాలు ఇవే జనం అనుకుంటున్నారేమో, కానీ చరిత్ర నాకు బాగా తెలుసు. ఆ ఎంపైలో తేలింది ఏమిటో తెలుసా? నీ అన్న కాలకాల అరచకాలు సృష్టిస్తుంటే నువ్వు మాత్రం ఈ జనాల్లో పలుకుబడిని ఉపయోగించుకోవడం యూనియన్ లీడర్ గా మారావు. 100 ఆటలతో ప్రారంభించిన నీ చరిత్ర ఈ స్టేట్ మొత్తం లేదు. ఈ జనాన్ని నీ గుప్పెట్లే పెట్టుకున్నావు. ఇది నీకు అరాచకాల కేసు వచ్చుకో. మర్యాదగా నాకు లొంగిపో. ఆ యాక్సిడెంట్ లో సైతం కాలిపోయిందన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నీకు ఎవ్వరికీ తెలియదు. నా చరిత్ర బాగానే తెలుసుకున్నావు, కానీ నువ్వు సింహంలో గాలిస్తే భయపడి పారిపోవడానికి నేను జింక పిల్లను కాదురా. మాట వేసి వేటు వేస్తే నా వేటుకు బలి కావాల్సిందే. కాదురా. అయినా నీదంతా ఎవరికి కావాలిరా? మర్యాదగా నాకు లొంగిపో. నువ్వు జర్నలిస్ట్ సభ్యుల సాక్ష్యాధారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటిని తీసుకొని నిన్ను నేను అరెస్ట్ చేయొచ్చు. మర్యాదగా నాకు లొంగిపో. నువ్వు నోటు వేస్తే ఓడిపోవడానికి ఈ సింహం తర్వాత వచ్చింది కాదురా. ఇలాంటి సింహాలను సైతం కూడా మార్చి మసి చేయగల రుద్ర సింహాన్ని బాగా తెలుసుకునే వచ్చావంటా. నాతో పెట్టుకోకు. దుర్గా, చావుకు భయపడితే ఈ ఎస్పీ యూనిఫామ్ ధరించేవాడు కాదురా. నీలాంటి లుచ్చాల కొడుకులను పట్టుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు ప్రత్యేకంగా నీ ఫైల్ నాకు అప్పగించారు. నువ్వు ఎంత దుర్మార్గం కాకపోతే ఆ ఫైల్ నా చేతికి వస్తుంది. మర్యాదగా నాకు లొంగిపో. నీ కేసును క్లోజ్ చేసి నేను మళ్ళీ వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. నువ్వు లొంగిపో అంటే లొంగిపోవడానికి నేనేమన్నా రోడ్డు మీద తిరిగే బచ్చ నా కొడుకుని అనుకున్నావురా? దుర్గా, కృష్ణ దుర్గానే ముద్దుల తమ్ముని ఇంతవరకు ఈ దుర్గాతో పెట్టుకున్నవాడు ఏ ఒక్కడు బతికినట్టు
చెప్పడానికి నేను పేరు పెట్టాను అనుకున్నావురా? నీలాంటి ఇచ్చాగలు ఎంతమంది వచ్చినా ఎస్పీ వెంట్రుకు కూడా తెక్కలేరు. నా బూట్ స్టెప్పులు సౌండ్ వింటేనే పిచ్చి కుక్కల్లా పారిపోతారు. ఆఫ్టర్ నువ్వెంత ఎందుకంత? అవునా? గల్లీలో తిరిగే గోళ్ళ కొడుకున్నారు మేము ఏపీ మొత్తాన్ని శాసిస్తున్నా. ఆడకయ్య తమ్ముళ్ళే దుర్గానే నాతో పెట్టుకోవద్దు. శాంతిలు కదంటే నా కొడుక. దుర్గా ఎంతసేపు నీకు డిస్కస్ చేయటమే చాలా వేస్ట్. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని ఎవ్వరూ అవుతున్నారు. మరేదేరా అలక్ష్యం చేస్తే నా అన్న కాలకాయ వచ్చి నన్ను రిలీజ్ చేస్తాడా? చూస్తావు కదా. ముందు నీ సంగతి చూసిన తర్వాత వాడి సంగతి చూస్తారు.